హాయ్ దోస్తులు, ఎట్లున్నారు అందరూ? మా ఛానల్ని మీరు చాలా బాగా ఆదరిస్తున్నారు దోస్తులు. చాలా చాలా కృతజ్ఞతలు మీకు. ఇప్పటికి ఒక్క సబ్స్క్రైబర్ నుంచి మొదలుపెట్టి 40 సబ్స్క్రైబర్ దాకా వచ్చాను దోస్తులు. ప్లీజ్ దోస్తులు, మా వీడియో చూసి వెళ్ళిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అవును దోస్తులు, చాలా సంతోషంగా ఉంది దోస్తులు. కానీ సబ్స్క్రైబర్స్ పెరగట్లేదు దోస్తులు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. మీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాకు చాలా చాలా అవసరం. మీరు మా ఛానల్ని చిన్న ఛానల్ అండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. మీ సపోర్ట్ మాకు చాలా ముఖ్యం దోస్తులు. అలానే వెళ్ళిపోకుండా ఈ వీడియోకి కనీసం 50 లైకులు వచ్చేలా చూడండి దోస్తులు ప్లీజ్. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని మా ఫ్యామిలీలో, మా యూట్యూబ్ ఫ్యామిలీలో జాయిన్ అయిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ దోస్తులు. మీ రుణం నేను ఎప్పటికీ మర్చిపోలేను. చాలా థ్యాంక్స్ దోస్తులు. అవును దోస్తులు, మాకు చాలా సంతోషంగా ఉంది. చిన్న ఛానల్ని ఆడియన్స్ ఎప్పుడు వదిలేయరు, ఎంకరేజ్ చేస్తారు అని ఒక నమ్మకం కల్పించారు మీరందరూ. ప్లీజ్ దోస్తులు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి ప్లీజ్. మీరంటే మాకు అగో ఈ లచ్చి మాలేసుకనే వచ్చినట్టుంది కదా విత్తనాలు. మంచి వచ్చినాయి గుండ్రంగా వంకాయలన్నీ. అంటే మళ్ళవా నీ లెక్క గుండ్రంగున్నాయే. నీదిస్తే తల్లి బుచ్చి మొత్తం నేను కిలో తగ్గిననే. ఆవు మస్తు తగ్గినావు కానీ పాప లోపలికి పోదాం. లచ్చి కానొస్తుందేమో చూద్దాంపా. లచ్చి ఓ లచ్చి ఆడ మునిగినవే కానొత్తలేవు. ఓ లచ్చి లచ్చి ఆడ మునిగినవే ఎటు చూసినా కానొత్తలేవు. లచ్చి రావే, అప్పటికే నీ గురించి చూస్తున్నా. ఏమే లచ్చి హాయ్. వచ్చినమే హాయ్ లచ్చి. హలో ఎట్లున్నవే? అబ్బో దీనికేం పుట్టింది మొత్తం ఇంగ్లీష్ మాట్లాడబట్టే. ఏందే లచ్చి నూరెలా పెట్టినావు? హలో అనాలి ఎవరినగా కలిసినప్పుడు. నువ్వు పెద్ద మొద్దు ముఖం దాని ఉన్నట్టున్నావు కదనే. ఐఎమ్ కమ్ చలో చలో డూ పొలం. అయ్యా వా అబ్బరో దీనికేం వచ్చిందో, దీనికేం మాయ రోగం వచ్చిందో. ఏమైంది లచ్చి గట్ల మిడిగుడ్లు పెట్టుకొని చూస్తాను మెట్టుకొరిచ్చుకుంటా? నాకు తెలిసి అదేమంటుందంటే మళ్ళవా హాయ్ హలో ఇప్పుడే వచ్చినాము, మేము వచ్చినాము పొలం పని చేసుకుందాంపా అని ఇంగ్లీష్లో అంటున్నట్టుంది. నాకు జరంత అర్థమాయే. నా మన్మరాలు చెప్తుంటుంది కదా గప్పుడు. అవునా, నా మట్టి బుర్రకి సగం వెలగకపోయే. ఏమేసింది గింతగానము ఇంగ్లీష్ ఏడ నేర్చినవి నువ్వు? కమ్ము అనబడుతుంది. ఏం లేదే, సప్న ఇంటికి పోతే ఆడ మా సప్న ఇంటికాడ పనులు మాట్లాడతారు. వాళ్ళు మాట్లాడంగా విన్నా గంతే. ఇప్పుడు బుచ్చి చెప్పింది కరెక్టే చెప్పింది బుచ్చి. దానికి మాలూం కానీ నీకు మాలూం కాదు. ఓ అమ్మో మళ్ళీ హిందీ కూడా మాట్లాడుతుందిరో. నీ డ్రెస్ ఎందుకు ఇట్లా పాడైంది? మొత్తం చుట్టిను. ఇంకా తలకాయ ఏంది, జుట్టు ఏంది, నేను ఎత్తేంది, ఎట్లున్నావు మొత్తం పూర గిట్ల తయారైనవేమే నువ్వు. అవును ఇలా నీకు తెలియదు కదా, అది గంధన్ మన్మరాలు వచ్చినప్పటి నుంచి గిట్ల వేసుకుంటుంది డ్రెస్సులన్నీ. ఎస్ ఎట్లుంది నా డ్రెస్? బాగుంది కదా. గాడి డ్రెస్తోని కైకిల్ పనికి వచ్చినవే, ఎట్లా చేద్దాం అనుకున్నవే బుచ్చి? చేత పాప చూసిన చాలు కానీ పని చేసుకుందాం. మళ్ళా చదివిన టైం అవుతుంది. పారి దీనికి ఎప్పుడు తిండిలో లేరా నాయన. సరే పారి ఏమైనా తీసుకొచ్చిస్తా. ఈ గిన్నె కూర్చొని వంకాయలన్నీ కోసి అనలేద్దాంప. గసిప్పలు పట్టుకొచ్చినవేమే, గంపలు పట్టుకరాక ఈ గవి లేవు మళ్ళక్క. వీటితోనే సారి పెట్టుకుందాము. గటు కట్టెల కాడ కట్టెలు కట్టిన కాడ పెద్ద పెద్ద పరదలు వరిసిన నేను కొద్దీ అటు పోసొస్తుంది. నేనే పోయి మీ శాత కాకుంటే. సరే ఇవైతే తీసుకోరు. ఇప్పుడైతే పాండ్రి పోదాం. లైన్ గడ కూకొని వంకాయలు తెంపుకుంటా అని వేసుకుందాం పాండ్రి. అవునే లచ్చి ఒక్కొక్క కాయ నా లెక్కనే ఉన్నాయేమే. మొద్దు లడ్డు మంచిగా ఉన్నాయి గుండ్రంగా. అవునే కరెక్ట్ చెప్పిన లెక్కనే ఉన్నాయి మొద్దు. అవునే మస్తుగా కాసినాయి కదా మానేసినాయి. ఇవన్నీ ఎట్లా అమ్ముతాయి తీసుకుపోయి? నాకు అర్థం కాక అడుగుతానా. ఏ చిన్ని అమ్ముడు గిమ్ముడు ఏముంది, తీసుకుపోయి అంగట్లో పోసొత్తా.
వాళ్ళే అమ్ముకొని ఇంటికి వచ్చి పైసలు ఇస్తారు అంతే. నాతో నేడైతుంది పోయి మా మనిషి కమ్ముడు అవన్నీ. అవునే పిల్ల, గట్లనే అమ్ముతున్నారు రేపు అందరూ. అవునే గంటే గట్లనే చేయాలి. మనకి ఇంకా పసుకులు ఎందుకు? పసుకులు పిసుకులు కావే, రిస్క్ ఎందుకు అనాలి. అవు బిడ్డ, గదే కానీ ఏమే బుచ్చవా, అందరు నోట్ల బెల్లం గడ్డ పెట్టుకొని కూర్చుంటారు. నేనే వాళ్ళకరిస్తానే, ఎందుకంటే అట్లా గమ్మున వస్తారు మూతి మూసుకొని. ఆవు బిడ్డ, నువ్వు బెల్లం గడ్డ తీసుకొచ్చి ఇస్తున్నావు, మేము నోట పెట్టుకొని సప్పరిస్తున్నాం తి నీ లాడ్డు ముఖం దాన. ఏ గట్ల గమ్మున ఉండొద్దే, మంచిగా మాట్లాడుకోవాలి. అప్పుడు పని చేసినట్టు మనకు ఎరగ కాదు. గదెంతెందుకే, కౌలు పనికి వచ్చినాం, చేసుకోవాలి, తినాలి, పోవాలి, పైసలు తీసుకొని గంతే. వేసి ఊకోవే, గట్ల ఎందుకు అవుతుంది? మంచిగా ఎంజాయ్మెంట్ ఉండాలి, ఎంజాయ్ చేయాలి. అయ్యో సిన్ని, అది ఎంజాయ్మెంట్ కాదే, ఎంజాయ్ అనాలి. అమ్మా ఆడికెళ్ళి వచ్చినవే. గదే కానీ మరి అట్లా చేస్తానే కదనే పని చేసినట్టేమి మనకి ఎరక కాకుండా పని అయిపోతుంది అంతే. అవే అందుకే కదే నిన్ను పిలిచిన. నీ శాత కాకుండా నీ బొత్త కింది కానినా కానీ నీ బొత్త గంట కానీ మొన్న నేను పిలిచింది ఎందుకు తీసింది? మంచిగా అందరిని వలకరిస్తూ అరుచుకుంటూ మంచిగా పని చేస్తావు, అరుచుకొని అని పిలుస్తుంది. మీరేం సపోర్ట్ చేయరు కానీ నేను మీ గురించి పాట పాడాలన్నా మరి పాట పాడితే ఎంజాయ్ చేస్తారా? అయ్యో సిన్ని, పాడే గంతకన్నా భాగ్యమా? పాడు, మేము వింటాం కానీ. అవే పోరి, పాట పాడమంటున్నావు దాన్ని మనం ఉంటామా? షోలు వీక్తాయా? ఏ ఊకే బుచ్చి, నువ్వు జోకులు వేయకు నా మీద. నేను మస్తు మజాక్ మాట్లాడుతావు నువ్వు. గవాన్ని ఎందుకు కానీ నువ్వు అందుకో వేసింది పాట, అందుకోటి. అవు మళ్ళీ పాట అందుకుంటూ హుషారుగా పని చేసుకోవచ్చు మనం. అవి ఇప్పుడు అందుకుంటారు చూడరి. మామా 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 ఏమే మామా 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 ఎస్కో ఏమే బామా. అయ్యో ఓయబ్బో, మస్తు వాడుతున్నావే నువ్వు. నీకు ఇక్కడ పాటలు వచ్చే మళ్ళీ మస్తు వాడుతున్నావు కానీ. మరి ఏమనుకుంటారు మళ్ళీ అంటే గట్లనే ఉంటుంది మరి. అవునే మళ్ళవా చిన్ని, నువ్వు ఇట్లా తాగుతా అంటే తెప్పిస్తాం. ఆ పక్క పొలం కాడ ఒక పోరడు ఉంటాడు, తెప్పిస్తే ఒక లోటాడు దించుకొస్తాడు. అట్లనే తాగుతావా మరి? అబ్బా ఎందుకు తాగమే, దొరికితే భాగ్యమే. మంచి సర్ది కట్టుకొచ్చుకున్నాం, అందులో తొక్కు పెట్టి కచ్చుకున్నాం మామిడికాయ. ఇది నాకు కూడా తాగుడే. తాగి కానీ తాగి పని ఇట్లా చేస్తామే పిల్ల. మొత్తం పని అయిపోయినాక 5 గంటలకు 6 గంటలకు అట్లా తాగుతాంటి. ఇది తినుడికి తాగుడు కంటే నోరు తెలుసుకొని కూర్చుంటుంది కానీ. ఏమే బుచ్చవా, ఏమో గులుగుతాను నా మీద. ఏం లేదవ్వా, ఏం లేదు కానీ యూరి సర్ది తినే టైం అవుతుంది మళ్ళా. ఆగో చూస్తే బక్క మొక్క వేసుకొని మొక్క మొక్కటే బోండం లెక్కుంది, కింద మొత్తం పుల్ల లెక్కున్నా. నీకు ఆకలి అయితే అందే? మీ ముచ్చట్లు పాడదాను కదా, నెయ్యేం ముచ్చట్లే మీవి. సరేగా వంకాయలన్నీ అలా పోసొచ్చి పడద వరిసినాం కదా, అలా పోసొచ్చి ఇక సర్ది తిని మళ్ళీ వద్దాంపా. సరే దోస్తులు, ఈరోజు మీకు నచ్చిందా వీడియో? నచ్చిందని మేము అనుకుంటున్నాం. ఇది పార్ట్ 3 కంటిన్యూ చేద్దాము. మళ్ళీ 2 రోజులలో మళ్ళీ వీడియో వస్తుంది చూడరి. ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోరు దోస్తులు. మీ సబ్స్క్రైబ్ అందరు చూసిపోతున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటలేరు. సబ్స్క్రైబ్ చేసుకోరు దోస్తులు. మనం ఇంకా 60లలోనే ఉన్నాము. 100 అన్నా కావాలి దోస్తులు ఈ వారం కల్లా. ప్లీజ్ దోస్తులు. అవును దోస్తులు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోరి. మిమ్మల్ని ఇంకా ఎంటర్టైన్ చేస్తాము. కొత్త ఛానల్ కదా దోస్తులు, సపోర్ట్ చేయండి ప్లీజ్ దోస్తులు. సరే దోస్తులు, బాయ్ మళ్ళీ వస్తాము ఇంకొక పార్ట్తోని.